డ్రగ్స్ మహమ్మారిని దేశం నుంచి తరిమి కొట్టాలని సాక్షి మీడియా ఆధ్వర్యంలో చేపడుతున్న యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్కు అనూహ్య స్పందన వస్తుంది. నూతన సంవత్సరంలో డ్రగ్స్ లేని ప్రపంచానికి అందరూ ఆహ్వానం పలకాలని యువత పెడదోవ పట్టకూడదని ఏలూరులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలోని విద్యార్థులు కోరుకుంటున్నారు. సే నో టు డ్రగ్స్ అంటూ నినదించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నూతన సంవత్సరంలో కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సాక్షి ప్రధానంగా చూసుకుంటే సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్ కూడా శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏలూరులో ఉన్న ప్రధానంగా చూసుకుంటే సత్రంపాడు ఏరియాలో ఉన్నటువంటి ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ మరి రేపు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రిన్సిపల్ ఉన్నారు సార్, చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ యువతకు సంబంధించి సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్లో ఏ విధంగా చూస్తారు? మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్ని ప్రారంభించినటువంటి సాక్షి టీవీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను, అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 2025 ఆ తరువాత మన సమాజం భారతదేశం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ క్యాంపెయినింగ్కి మనం చాలా అందరం కూడా అభినందించాలి. భారతదేశం యొక్క భవిష్యత్తు అనేది యువత మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ యొక్క మాదక ద్రవ్యాలకి అలవాటు పడినటువంటి కొంతమంది యువత మరి ఈ యొక్క సమాజంలో కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కానీ కుటుంబ జీవితాన్ని కానీ చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి యువతని మాదక ద్రవ్యాలకి దూరంగా ఉంచాలనేటువంటి సదుద్దేశంతో ఈ క్యాంపెయిన్ ప్రారంభించారు. విద్యార్థులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇట్లా సే టు నో క్యాంపెయిన్లో పాల్గొంటాం? మీకు ముఖ్యంగా అయితే సే టు నో డ్రగ్స్ అనేది యువతకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే యువత చాలామంది వాళ్ళ బ్రెయిన్ తప్పిపోయి వేరే వేరే మార్గాల్లో వెళ్తున్నారు. ఎందుకంటే ఫన్ కోసం అని చెప్పేసి వాటి కోసం అని చెప్పేసి వాళ్ళు డ్రగ్స్కి అయితే అలవాటు పడుతున్నారు. ఎందుకంటే అది మనం చేయకూడదు. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ కింద ఇప్పుడు మనం చూస్తున్న యువత అయితే ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేటెడే. సో వాళ్ళు చెప్పాలి, ఇంకా మిగతా వాళ్ళకి రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియజేయాలి ఇలా డ్రగ్స్ తీసుకోవడం అనేది అది తప్పు విషయం. ఎందుకంటే డ్రగ్స్ మననే కాకుండా మన ఫ్యామిలీ జీవితాలని మన పరిసరాలని అందరినీ పాడు చేస్తుంది. డ్రగ్స్ అనేవి మేజర్ ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్స్ అనేవి ఏంటంటే మార్ఫిన్, హీరోయిన్ అండ్ కొకైన్. ప్రెసెంట్ జనరేషన్లో ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఎందుకంటే వీటి వల్ల మన పేరెంట్స్ అనేది బాగా ఎఫెక్ట్ చేస్తుంది. డ్రగ్స్ ద్వారా చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఒక సైడ్ ఏమో అది వైద్య రంగానికి ఉపయోగపడుతుంటే ఇంకోవైపు అది చెడు వ్యసనాలకి ఉపయోగపడుతుంది. రాబోయే యువత కూడా వారి ఫ్యూచర్ జనరేషన్స్ వల్ల ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల తరతరాల నుంచి ఉన్న ఒక అలవాటుగా మారిపోయి దాని నుంచి బయటపడలేకపోతున్నారు. కొత్త సంవత్సరానికి ఫ్రీడమ్ తెచ్చుకొని హ్యాపీగా ఉండండి. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీ మెంటల్ స్టేట్ పాడవుతుంది. సో మీరు దానివల్ల బారి పడకుండా మీరు దానివల్ల బయటకు వచ్చేసి మొత్తం ఫ్రీగా ఉండి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి. అండ్ 2025 సంవత్సరానికి సంబంధించి స్వాగతం పలుకుతున్నాము. ప్రశాంతంగా చూసిన కనుక ఏది డ్రగ్స్ మహమ్మారి కూడా పారద్వారాలి దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మహమ్మారి అంతా పోవాలని చెప్పి వారు కూడా కోరుకుంటున్నారు. డ్రగ్స్ లేని ప్రపంచాన్ని తామంతా చూడాలని కోరుకుంటున్నారు. యువత ఏదైతే భావి భారత పౌరులుగా ఉన్నటువంటి యువత కూడా దేశానికి ఆదర్శంగా నిలవాలి, పక్కవారికి ఆదర్శంగా నిలవాలి. ఇందులో ప్రధానంగా చూసి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కీలక పాత్ర పోషించాలని చెప్పి వీరు కూడా కోరుకుంటున్నారు. సాక్షి తరపున కూడా వీరంతా కూడా సే నో టు డ్రగ్స్ అని చెప్పి నిర్దిష్టపరిచి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా.